ప్రీవియస్ లెక్చర్లో మనం VUF రిలేషన్ మనం తెలుసుకున్నాం. ఏంటది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అని తెలుసుకున్నాం కదా. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు v/u అని కూడా మనం తెలుసుకున్నాం, మైనస్ v/u అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాడు ఎఫ్ ఇస్తాడు, యూ ఇస్తాడు, లేదా ఎఫ్ ఇస్తాడు, వి ఇస్తాడు. అర్థమైందా? సో థర్డ్ పారామీటర్ ఇవ్వకుండా మ్యాగ్నిఫికేషన్ కనుక్కోండి అని చెప్తాడు. సో అటువంటి సందర్భాల్లో మనం ఏదైనా వి లేదా యూని ఎలిమినేట్ చేసేయాల్సి ఉంటుంది. సో ప్రతిసారి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలిమినేట్ చేయడం కంటే కూడాను ఒకసారి ఎలిమినేట్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి రెడీ టు యూజ్గా యూజ్ అవుతాయి. కాబట్టి ఆ ఎలిమినేషన్ మెథడ్ని ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్లో నాకేం కావాలంటే వి అనేది ఉండకూడదు, ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నాం. నాకు ఆన్సర్ ఎఫ్ యూ టర్మ్స్లో కావాలి. సో ఎలా ఒకసారి మనం చూద్దాం. ఈ రెండింటిని ఈక్వేషన్స్ని యూజ్ చేసి, ఇది ఫిజిక్స్ కాదండి, మ్యాథమెటిక్సే, ఎలిమినేషన్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ 1/యూని మనం ఏం రాయొచ్చు? 1/u ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/v అని రాయొచ్చు కదా. దీన్ని నేను ఎలా రాయొచ్చు? మరలా v మైనస్ f/fv అని రాయొచ్చు కదా. సో 1/u ప్లేస్లో నేను ఇది నోట్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి I can write that m is equal to minus of v into, దీన్ని ఎలా రాయొచ్చు? మైనస్ v into 1/u అని రాయొచ్చు కదా. సో దీన్ని నేను m is equal to minus v into 1/u అని రాయొచ్చు కదా. సో 1/u అని రాస్తే this is minus v into, instead of 1/u can I write this one? I can write v minus f/fv అని రాయొచ్చు. రాస్తే ఇప్పుడు ఏమైంది? vv gets cancel and m is equal to how much? Minus of v minus f/f అని రాయొచ్చు. Got it? So these are our magnification in terms of v and v minus f/f. ఇక్కడ ఇప్పుడు యూని ఎలిమినేట్ చేసి, సో అదే ప్రాసెస్లో మనం ఇప్పుడు వీని ఎలిమినేట్ చేద్దాం. ఇంతకుముందు యూని ఎలిమినేట్ చేసాం కదా, ఇప్పుడు వీని ఎలిమినేట్ చేద్దాం. ఏమొద్దో చూద్దాం. వీ నో ద ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u కదా. అలాగే m ఈజ్ ఈక్వల్ టు v/u కదా, మైనస్ v/u. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? వీని ఎలిమినేట్ చేయాలి. కాబట్టి దీన్ని నేను కొంచెం మ్యాథమెటికల్గా ఈజీ చేసుకోవడం కోసం ఇన్వర్ట్ చేస్తాను దీన్ని. ఇఫ్ ఐ ఇన్వర్ట్ ఇట్ ఈస్ 1/m ఈజ్ ఈక్వల్ టు మైనస్ u/v అవుతుంది కదా. సో ఇక్కడ దీన్ని నేను రాయొచ్చు మైనస్ u ఇంటూ 1/v అని రాయొచ్చు. సో ఐ వుడ్ లైక్ టు ఎలిమినేట్ దిస్ v. దట్స్ వై ఫ్రమ్ దిస్ 1/v ఈక్వల్ టు ఏమవుతుందండి? 1/u నాట్ పంపించండి. సో దట్ ఎంప్లాయిస్ 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/u అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ u మైనస్ f/uf అవుతుంది కదా. ఎల్సిఎం చేశాను. u minus f/uf means 1/v is equal to this. So in place of 1/v I can replace this. So ఇక్కడ పెడితే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 1/m is equal to minus u into u minus f/uf అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు? దిస్ u gets cancel. 1/m is equal to, this minus goes inside and it multiplies, it becomes f minus u/f. That implies m is equal to how much? f/f minus u. Is it clear? సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా కనుక గుర్తుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీ అయిపోతాయి అనమాట. టెల్ మీ ద ఫార్ములా along with me. m is equal to f/f minus u. Repeat. m is equal to f/f minus u. ఇక్కడితో మన యొక్క సినాప్సిస్ కంప్లీట్ అయింది. దేనికి సంబంధించింది? స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించినటువంటి సినాప్సిస్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ లెక్చర్ నుంచి నేను ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తానండి.